హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ థింగ్స్. సో ఈరోజు అయితే మనం డ్రోన్ స్ప్రే ఎలా చేయడం గురించి వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూనిక్ థింగ్స్. రెడీ బ్రో, కంపెనీ ఏది మీది? అవ్వలే, మాది వచ్చేసి బిఎస్ఎఫ్ బ్రో. బిహెచ్ఎఫ్. డ్రోన్ మోడల్ డ్రోన్ మోడల్ మన వాళ్ళు అయితే డ్రోన్ పైలట్ అండ్ లీటర్స్ డిజిగ్నేషన్ బోల్ బీడిఏ. బీడిఏ ఇట్ మీన్స్ వర్కింగ్ ఏది మన డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. ఓకే. సో మనకి గైడెన్స్ ఇవ్వడానికి ఇక్కడ లోకల్లో. యా, ఓకే. ఇది సర్వే ఫస్ట్ అయితే మనం సర్వే చేసుకోవాలి. సర్వే చేసుకున్నాక స్ప్రే స్టార్ట్ చేయాలి. దీని ఏమంటారు? జిపిఎస్ మార్కింగ్ అంటే జిపిఎస్ సర్వే ఇట్ మీన్స్. సో సందీప్ బ్రో అయితే సర్వే చేస్తున్నాడు అంటే ఇట్ మీన్స్ మార్కింగ్. యా ఓకే 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 పర్ఫెక్ట్ సర్వే. యూ విల్ డూ ఇట్ బ్రో. సో మీరైతే చూడొచ్చు చేతిలో జిపిఎస్ ఉన్నది. సో మనోడైతే సర్వే కంప్లీట్ చేస్తుండు. ఆఫ్టర్ సర్వే కంప్లీట్ అయ్యాక స్ప్రే అనేది స్టార్ట్ చేస్తారు. సో చూడొచ్చు మీరు. ప్రతి పాయింట్ అనేది మార్కింగ్ ఇచ్చుకుంటున్నారు సరౌండింగ్ చెట్లు ఉండడం వలన. సో మార్కింగ్ ఇస్తూ వాటిని బార్డర్స్గా డివైడ్ చేస్తారు. అది మనం ఫోన్లో చూడొచ్చు. మీకు నేను తర్వాత చూపిస్తా. జూమ్ చేయ బ్రో. చూడొచ్చు మీరు డ్రోన్ పైలట్ అవ్వాలనుకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయో. సో మనోడు పైలట్ అయి ఉండి కూడా ఎంత సాయం చేస్తుండో ఫార్మర్స్కి. ఓకే బ్రో, మీ పేరు? నా పేరు వచ్చి సందీప్ బ్రో. ఓకే. డ్రోన్ వచ్చేసి ఒకటి అంటే ఎట్లా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది బ్రో డ్రోన్? డ్రోన్ వచ్చేసి దానికి 2 బ్యాటరీస్ ఉంటుంది. అవి వచ్చేసి ఒక సెట్ వచ్చేసి 3 acres వస్తుంది. 3 acres వస్తుంది. అంటే ఇందులో ఇంకా హై అండ్ మోడల్ ఉంటాయి బ్రో? ఇది అంటే ఇదే హై అన్న? ఉంటాయి, స్మార్ట్ బ్యాటరీస్ అని ఉంటాయి, కానీ అవి మనకు పర్మిషన్ ఉండదు. అవి ఏంటంటే మాది కంపెనీ బ్యాటరీస్ కాబట్టి ఇంతవరకు వచ్చేస్తాయి. డ్రోన్ కాస్ట్ అనేది ఎంత ఉంటుంది బ్రో ఇప్పుడు ప్రజెంట్? ఇది కాస్ట్ వచ్చేసి 5-6 lakhs వరకు ఉంటుంది బ్రో. 5-6 lakhs. ఏమన్నా మనకు సబ్సిడీలో అవైలబిలిటీ ఉంటుందా ఫార్మర్స్కి? ఉంటుంది కావచ్చు, కానీ మేబీ మాకు అంత ఐడియా లేదు. ఓకే. అంటే కంపెనీ బట్టి ఉంటుందా లేకుంటే ఎట్లా? కంపెనీ బట్టే ఉంటుంది. ఓకే. డ్రోన్ మరి దాని కెపాసిటీ వచ్చి ఎంత ఉంటుంది బ్రో? అంటే వాటర్ వచ్చేసి 10 liters బ్రో. 10 liters per acre. ఒక ఎకరానికి 10 liters కెపాసిటీ. డోస్ వచ్చేసి కూడా 1 acre డోసు. 1 acre డోసు. బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎన్ని అవర్స్ వరకు వస్తుంది బ్రో? అది ఒక బ్యాటరీ సెట్ 2 బ్యాటరీలు ఉంటుంది. ఒక సెట్ వచ్చేసి 3 acres వస్తుంది. ఓకే. ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది బ్రో? ఛార్జింగ్ ఒక 40 minutes పడుతుంది. 40 minutes పట్టింది. 40 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ ఒక ఎకరానికి 3 acres. ఫుల్ ఛార్జ్ 3 acres స్ప్రే చేస్తుంది. అవును. ఓకే. సో మనం అయితే డ్రోన్ తీసుకురావడానికి రోడ్కి అయితే వస్తున్నాం. సో చూద్దాం డ్రోన్ ఎలా స్ప్రే చేస్తున్నా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో మనోడైతే డ్రోన్ పైలట్ అన్నమాట. సో చూద్దాం ఎలా ఎగరేస్తాడో. ఈజ్ ఫ్రమ్ ఏపీ, ఫ్రమ్ గుంటూరు అట. చూద్దాం మరి ఎలా ఎగరేస్తాడో డ్రోన్. సో మీరు చూడొచ్చు సర్వే చేసిన బ్రో అయితే వస్తుండు సందీప్ ఫ్రమ్ డ్రోన్ పైలట్ ఆల్సో. అవునా? సో మీరైతే చూడొచ్చు అతని చేతిలో జిపిఎస్. ట్రింబుల్, ఇట్స్ కాల్డ్ ట్రింబుల్. ఓకే. సో సర్వే చేయడానికి వాడింది దాని పేరు ట్రింబుల్ అట. యాక్చువల్లీ మైనింగ్లో కూడా సర్వే ఉంటుంది. ఆ సర్వే డిపార్ట్మెంట్లో ఇటువంటి మేము కూడా యూజ్ చేసాం. సో మీరైతే చూడొచ్చు బ్రోని. హాయ్ చెప్ బ్రో. హాయ్. ఏంటి కష్టాలు ఇవి? చూడొచ్చు డ్రోన్ చెమటలు ఎలా పట్టేస్తాయో చూడొచ్చు. సో డ్రోన్ పైలట్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. సే సంథింగ్ బ్రో. సే సంథింగ్ అబౌట్ డ్రోన్ పైలట్. అద్దు బ్రో, ఇప్పుడు ఏం చెప్పలేందా? అంతేనా? ఓకే, లెట్స్ సీ. మనం అయితే ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేద్దాం.
డ్రోన్ అయితే క్యారీ చేసే వ్యాన్ ఇదన్నమాట. సో వీళ్ళిద్దరు డ్రోన్ పైలట్స్. సో లెట్స్ సీ డ్రోన్ చూసేద్దాం. మా వెహికల్ చూసావు ఎట్లుందో. ఇగో ఇది వెహికల్. దేర్ మై డ్రోన్. ఇది వెహికల్, ఇది డ్రోన్ పార్ట్స్. సో బ్యాటరీస్. ఇది డ్రోన్ అయితే ఫోల్డ్ చేసి అట్లా పెట్టారు. ఇది బ్యాటరీస్, వాటర్ ఎక్సెట్రా. ఇది ఓవరాల్గా మనం వాళ్ళకి ఇచ్చిన వెహికల్. సో ఇది తీసుకెళ్ళి నిదానంగా 1 by 1 ఒక్కొక్కటి చేద్దాం. సో వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు ఎలా స్ప్రే చేయాలనే ప్లానింగ్ గురించి. డ్రోన్ పైలట్ అయితే ప్లానింగ్ ఇస్తుండు. సో లెట్స్ సీ చూద్దాం వీళ్ళ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుద్దని. ఇది డ్రోన్. సో చూద్దాం మన వాళ్ళు ఎట్లా ఫ్లయింగ్ చేస్తారో. ఫ్లయింగ్ మాస్టర్స్ సర్వే సందీప్, ఇద్దరు. ఇవైతే బ్యాటరీ సెట్స్ చూడొచ్చు మీరు. చెక్లేవరా తీసి. సో ఇదైతే డ్రోన్ చూద్దాం. సో ఇదైతే లెవెల్ చెక్కర్. దీంతో అయితే మనం బ్యాటరీ పర్సెంటేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. డ్రోన్ బ్యాటరీకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అనేది చూసుకోవచ్చు మనం. అంటే లెవెల్ చెక్కర్ మన బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉంది అనేది చూపిస్తున్నట్టు ఇది. ఓకే. సో లెవెల్ చెక్కర్ తోటి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది చెక్ చేస్తున్నా. 25 ఉందా ఫుల్ బ్యాటరీ అన్నట్టు అది. ఆల్ వచ్చింది. 25% ఉంటే ఫుల్ బ్యాటరీస్. సో మనోడైతే లెవెల్ చెక్కర్ తోటి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది చెక్ చేస్తుండు. సో మీరు చూడొచ్చు క్లియర్ కట్గా 25% ఉంటే ఫుల్ బ్యాటరీ, ఫుల్ ఛార్జ్ ఉన్నట్టట బ్యాటరీ. +1. సో చూడొచ్చు మీరు డ్రోను. ఇక్కడ కెమెరా అయితే కనిపిస్తుంది అనుకుంటా. సో కెమెరా ప్లస్ ఫ్లాష్లు కూడా ఉన్నాయి, 2 ఫ్లాష్ లైట్స్ LED. ఇవి వచ్చేసి వింగ్స్, ప్రొపెలర్స్. వింగ్స్ అంటే రెక్కలు. మనకు తెలిసిన భాషలో మనం మాట్లాడదాం. సో ఇవైతే వింగ్స్. ఇవైతే ఇట్లా ఓపెన్ చేయొచ్చు. సో ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇది ఓవరాల్గా. సో ఇవైతే పెట్టాలంటే లాక్ ప్రెస్ చేసి పైకి హోల్డ్ చేసి లాక్ అనేది రిలీజ్ చేయాలి. సో ప్రొపెలర్స్ అన్ని తిరగడానికి ఇలా స్టాండ్గా ఉంటుంది. చూద్దాం బ్రో వాళ్ళు అయితే ఫిక్స్ చేస్తారు. అయ్యో ఈ బ్రోనే ఫిక్స్ చేయాల్సింది. సో లెట్స్ సీ చూద్దాం ఎలా ఫిక్స్ చేస్తాడు అనేది దాని గురించి వీడియోలో మీరు చూడొచ్చు. వీడియోలో అక్కడ సో మన వాళ్ళు అయితే డ్రోన్ క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు. సో చూడొచ్చు మీరు. పైలట్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. సో చూడొచ్చు సమ్ టైమ్స్ ఇట్లా కూడా ఉంటది. లుక్ ఎట్ ద పైలట్ ఫేస్. అన్ని టైమ్స్ ఇంతే ఉండిద్ది. 100% రోడ్డు మీద పడుతాం. నువ్వు ఇట్టన్నా చూసావా? అది జారిపోయింది, నువ్వు చూసుకోరా. ఇప్పుడు నా తీసినా కదా. సో ఇవైతే మనం స్ప్రే చేసుకునే మందులు చూడొచ్చు మీరు. ఏ మందులు స్ప్రే చేసినాం అనేది. మనమైతే మొగిపురుక్కు అండ్ గ్రోతింగ్ అయితే స్ప్రే చేస్తున్నాం మందులు చూడొచ్చు మీరు. డబుల్ ధమాకా ఇదైతే.
సో ఇప్పుడే ఒక ఎకరాకి కొట్టేశారు. ఒక ఎకరాకి ఒక బ్యాటరీ అనేది అయిపోయాక మళ్ళీ బ్యాటరీ అనేది చేంజ్ చేసుకొని మళ్ళీ టేకప్ అనేది చేస్తున్నారు. చూడొచ్చు మీరు మళ్ళీ స్ప్రే చేయడానికి. సో ఎవ్రీ 1 ఎకర్‌కి బ్యాటరీ అనేది చేంజ్ చేస్తున్నాడు. చూడొచ్చు మీరు. చేంజ్ చేసి మళ్ళీ టేకప్ చేసి స్ప్రే చేయడానికి వెళ్తుంది డ్రోన్. సో చూడండి. సో డ్రోన్ ద్వారానైతే చాలా పని అనేది వేగవంతంగా అయితుంది. మనకు వన్ మాదైతే స్ప్రే చేయడానికి మినిమమ్ 1 డే పట్టేదండి. పూర్తిగా మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ మ్యాన్ పవర్‌తో మనం చేసుకోవచ్చు. ఒకరుంటే సరిపోతది డ్రోన్‌లో మనం కెమికల్ మిక్సింగ్ అనేది పోయడానికి. అంతకు మించి వేరే మ్యాన్ పవర్ అనేది ఏం అవసరం లేదు. మనకు లేబర్ గూడా తక్కువ ఉంటుంది. వీళ్ళైతే ఒక ఎకరాకి 400 తీసుకుంటున్నారండి. ఒక ఎకరా మందు స్ప్రే చేసినందుకు చార్జ్ అయితే ఒక ఎకరానికి 400. ఒక 10 లీటర్స్ వచ్చేసి ఒక ఎకరానికి స్ప్రే చేస్తున్నారు. డోసు 10 లీటర్ డోస్ అనేది ఒక ఎకరానికి స్ప్రే చేస్తున్నారు. సో, మనకు మినిమమ్ 5 మినిట్స్‌లో ఒక ఎకరం అనేది స్ప్రే చేయడం జరుగుతుంది డ్రోన్ ద్వారా. సో, మీరైతే చూడొచ్చు డ్రోన్ స్ప్రే ఎలా చేస్తుందనేది. సో, వాటర్ అనేటివైతే అయిపోయాయి. సో, అందుకే మళ్ళీ ల్యాండింగ్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు ల్యాండింగ్ అయితే చేస్తున్నారు. చేశాక మళ్ళీ డ్రోన్ అనేది షిఫ్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. బ్యాటరీస్ అనేవి కూడా చేంజ్ చేసుకోవాలి. చూడొచ్చు మీరు బ్యాటరీస్ ఎలా చేంజ్ చేస్తారో ఈ వీడియోలో. ఇది డ్రోన్ అండి. సో, మా బ్రదర్ అయితే వాటర్ తెచ్చాడు. వాటర్ ఫిల్ చేయడానికి. సో, బ్రోన్ అయితే బ్యాటరీస్ అనేది చేంజ్ చేస్తున్నాడు. చూడండి. చూడొచ్చు మీరు బ్రదర్ అయితే బ్యాటరీ కనెక్షన్ ఎలా ఇస్తున్నాడో. సో, ప్లగ్స్ అనేటివి అటాచ్డ్ చేస్తే బ్యాటరీ కనెక్షన్ అనేది అయిపోతుంది. సో, ఆన్ అవ్వగానే మనకు సౌండింగ్స్ అనేది ఇస్తుంది. బట్ నాది సౌండ్ అనేది ఆఫ్‌లో ఉంది. మీకు వినిపించదు మాక్సిమం. సో, చూడొచ్చు మీరు బ్యాటరీ కనెక్షన్ అయితే అయిపోయింది. సో, నెక్స్ట్ వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి మనం. సో, వాటర్ బ్యాటరీస్ అనేవి చేంజ్ చేశాక మళ్ళీ డ్రోన్ అనేది ఫ్లై చేయడానికి మినిమమ్ 10 మినిట్స్ టైం అనేది అడుగుతుంది. సో, అది కొత్తగా అప్డేట్ చేశారంట పైలట్ యాప్ అనేది. ఆ ఫోన్‌లో ఉంటుంది. కంట్రోల్స్‌కి సంబంధించి ఫోన్ ఒకటుంటుంది. ఆ ఫోన్‌లో ఉంటుంది. సో, యాప్ అనేది అప్డేట్ చేశారట. సో, అందుకే ఇలా లేట్ అవుతుంది ఫ్లై చేయడం. సో, ఆ టైం అయితే అయిపోయింది. సో, అదైతే మనం స్కిప్ చేసాం. సో, మళ్ళీ స్టార్ట్ చేశారు. చూడొచ్చు మీరు.
సో మీరైతే చూడొచ్చు పైలట్ ఎలా ఆపరేటింగ్ చేస్తున్నాడు అనేది. సో మీకు అనిపిస్తుంది అనుకుంటున్నా. సో చూడండి పైలట్ కంట్రోల్లో రిమోట్తో ఎలా కంట్రోల్ చేస్తున్నాను ఈ డ్రోన్ని. Slide to arm the vehicle. Arm. చివరిగా 1 ఎకరం మిగిలింది మన ఫీల్డ్లో స్ప్రే చేయడానికి. సో పైలట్ అయితే ఫ్లై చేయడానికి రెడీ చేస్తుండు డ్రోన్ని. సో డ్రోన్ అయితే స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు. ఈ 1 ఎకర్ లాస్ట్ 1 ఎకర్ కొడితే మన ఫీల్డ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో డ్రోన్ అయితే రెడీ అయింది, వాటర్ ఫిల్ చేసుకుని సో స్ప్రే చేయడానికి అయితే బయలుదేరుతుంది. డ్రోన్ పైలట్ అయితే చాలా బాగా స్ప్రే చేశారు మా ఫీల్డ్లో. సో నేనైతే 5 స్టార్ రేటింగ్ ఇస్తా డ్రోన్ ఆపరేటర్కి. సో స్ప్రేయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డ్రోన్ తీసుకెళ్తున్నాడు బ్రదర్, మీరు చూడొచ్చు. డ్రోన్ అయితే బయటకు వెళ్తున్నారు. సో లాస్ట్గా అయిపోయింది, సో వెళ్ళిపోతున్నారు. చూడొచ్చు మీరు డ్రోన్ అయితే ఎలా తీసుకెళ్తున్నారు. సో కంప్లీట్ అయిపోయింది. సో మీలో కూడా ఎవరైనా డ్రోన్ ద్వారా స్ప్రే చేయించాలి అని అనుకుంటే వాళ్ళ నెంబర్ అనేది కామెంట్ చేయండి, నేను కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూనిక్ థింగ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.